ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్కి పోలీసులు నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఏదైతే గ్రూప్ మెంబర్స్ ఉంటారో ఆ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఒక అలాట్మెంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి అది మీ యొక్క కర్తవ్యం అని చెప్పేసి కూడా పోలీసులు సూచించడం అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు BNSS 168 ప్రకారంగా పోలీసులకు ఒక అధికారం ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు గ్రూప్గా ఫామ్ అయిపోయి ఉన్నారు కదా, అంటే ఒక్కొక్క గ్రూప్లో 1000 మెంబర్స్ ఉండొచ్చు, 30 మెంబర్స్ ఉండొచ్చు, కొంతమంది 2000 మంది, ఇట్లా 5000 మంది, కొన్ని గ్రూప్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. ఆ గ్రూప్స్లలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న ఏదైనా దానికి సంబంధించిన మీమ్స్ కానివ్వండి, లేదు అంటే ఒక ప్రజానాయకుడిని బేస్ చేసుకొని వస్తున్న కొన్ని కామెంట్స్ కానివ్వండి, లేదంటే ఆరోపణలు కానివ్వండి, లేదంటే కించపరిచేలాగా ఉండే విధంగా కానివ్వండి, లేదంటే ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడడం కానివ్వండి, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు గ్రూపులలో కొన్ని ఫార్వర్డ్ అయిపోయి అవి కాస్త చాలా పెద్ద స్థాయిలో సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడం అనేది పోలీసులకు ఉన్న బాధ్యత. అంటే ముందుగానే ఎలాంటి క్రైమ్ జరగకుండా, అదేవిధంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అలాట్మెంట్ ఇవ్వడానికి ఈ సెక్షన్ అనేది వర్తిస్తూ వస్తుంది. కాబట్టి గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక గ్రూప్ అడ్మిన్ ఏం చేస్తాడు, నెంబర్ తీసుకుంటాడు, ఆ పర్సన్ పేరుతో పాటు లేకపోతే పర్సన్ యొక్క బిజినెస్తో పాటు దాంట్లో యాడ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది కదా. ఆ జరుగుతూ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటిది వాళ్ళందరికీ కూడా మీరు అలాట్మెంట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ కనుక అలా చేసినప్పటికీ, అలాట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పంపకూడని మెసేజ్లు కానివ్వండి, అదేవిధంగా ఫార్వర్డ్ చేయకూడని వీడియోస్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులను చాలా ఇంటెన్షనల్గా కొన్ని మాటలు అంటూ కొన్ని ఆడియోస్ వస్తున్నాయి, వాటిని కూడా సర్క్యులేట్ చేయడం కానివ్వండి గ్రూప్లో, అలా చేస్తే ఖచ్చితంగా వారు ఏం చేయాలంటే ఆ గ్రూప్ అడ్మిన్ యొక్క పని పోలీసులకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఆ గ్రూప్ నుంచి వాళ్ళని రిమూవ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి పోలీసులు వారికి సూచిస్తూ ఒక నోటీసులు అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. ఇక మీదట గనక ఒకవేళ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అలా చేసినప్పుడు గ్రూప్ అడ్మిన్ అలర్ట్ అవ్వకుండా, అతన్ని రిమూవ్ చేయకుండా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే దాంట్లో శిక్ష మొత్తం కూడా అనుభవించాల్సింది గ్రూప్ అడ్మిన్ మాత్రమే. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా రకాల గ్రూప్స్. ఆ గ్రూపులలో ఏదో ఒకటి రాగానే నవ్వుకుందామనో, లేదంటే పోనీలో ఏదో ఫన్నీగా ఉందనో, లేదంటే ఎవరినో ఒకరిని, అంటే ఏదో ఒక పార్టీ ఒకరికి ఇష్టం ఉంటుంది, ఇంకొక పార్టీ ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. అందులో 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, లేదంటే 70 మంది ఉన్నా, ఇలా 1000 మందిలో ఉన్నా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దాన్ని ఏం చేస్తారంటే కించపరిచేలాగా దాంట్లో ఒక డ్రాప్ చేసేసి ఇంకా నవ్వుతూ ఉంటారు కొంతమంది. దాంతో ఏమవుతుందంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయన్నమాట. వాళ్ళ మనోభావాలంతా కూడా కొంచెం కించపరిచేలాగా ఉంటాయి. అదేవిధంగా వారి లోపల ఉన్న ఒక ఇంటెన్షన్ సాఫ్ట్నెస్ అంతా కూడా ఒక రెబల్గా మార్చేసి వారిని ఇంకొకలాగా, అంటే పక్కుతో పట్టించే అవకాశానికి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి పోలీసులు వారికి చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇక మీదట గ్రూప్ అడ్మిన్స్ ఎవరైనా ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క గ్రూప్ మెంబర్స్కి అందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేయాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇక మీదట మన గ్రూపులలో బిజినెస్కి సంబంధించింది అయితే బిజినెస్ ఓరియంటెడ్గానే మాట్లాడుకోండి. లేదు మీరు ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలి, స్కూల్ మేట్స్ అని అనుకోండి, ఆ స్కూల్లో జరిగిన సన్నివేశాలు కానివ్వండి, లేదంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ గురించి కానివ్వండి మాట్లాడుకోండి. అంతేకాని వేరే వాళ్ళను కించపరిచేలాగా, మీమ్స్ చేసేలాగా కొన్ని ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏఐతో వచ్చిన కొన్ని వీడియోస్ కూడా చాలా వరకు చాలా థ్రెట్నింగ్ అనేది జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కూడా కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. వారు కూడా ఇంజంక్షన్ ఆర్డర్స్ అనేవి తీసుకొచ్చుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇలాంటి గ్రూప్స్లలో ఎక్కువగా ప్రమోట్ అవ్వడం వల్ల సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న వీడియోస్ ఈ గ్రూపులలో ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం వల్లనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని స్టాప్ చేయాల్సిన బాధ్యత ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటివి ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా వారిని రిమూవ్ చేసి పోలీసులకి వారి యొక్క పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్
ఈ 3 కూడా ఇవ్వాలి అని చెప్పేసి సూచించడం అనేది జరుగుతుంది. సో బీ అలర్ట్గా ఉండండి. గ్రూపులో ఉన్న అడ్మిన్స్ ఎవరైనా సరే మేము బిజీగా ఉన్నాను, చూడలేదు, పట్టించుకోలేదు, అయ్యో నాకు తెలియదు సార్, నేను ఓపెనే చేయలేదు, ఇలాంటివన్నీ చెప్పడానికి లేదు ఇక మీదట. కాబట్టి BNSS 168 ప్రకారంగా పోలీసులు వాళ్ళు దీన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి సూచించడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎవరైతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో వారి బాధ్యతనే. కాబట్టి ఇక మీదట సోషల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వస్తున్న ఏదైనా మీమ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కించపరిచే లాగా ఉండే మాటలు కానివ్వండి, ఒక వర్గానికి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న వాదనలు కానివ్వండి, ఏవి కూడా గ్రూపులలో దయచేసి ఫార్వర్డ్ చేసుకోవద్దు, శిక్షలకు అర్హులు అవ్వద్దు. పోలీసు కనుక మిమ్మల్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేసినా అది మీరు ఇంటెన్షనల్గా చేయకపోయినా కూడా అది ఇంటెన్షనల్గా చేసిన కిందనే వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా సెక్షన్స్ అప్లికేబుల్ అయితే మీరు దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటుకు జైల్లో పనిష్మెంట్ అనుభవించాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఏదైనా వీడియోను పంపించాలి అన్నప్పుడు ఆలోచన చేయండి. అది గ్రూప్లో కూడా మీరు ఖచ్చితంగా పంపించడానికి ముందు కూడా మీరు గ్రూప్ అడ్మిన్తో మాట్లాడండి. నేను ఇది గ్రూప్లో పెట్టాలనుకుంటున్నా, పెట్టొచ్చా పెట్టరాదా అని చెప్పేసి అనుకున్నప్పుడే పెట్టే ప్రయత్నం చేయండి. మీ సొంత నిర్ణయాలు తీసుకొని అనవసరంగా జైలు పాలు కాకూడదని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.